మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. రాజమండ్రిలో పట్టుబడిన పెద్ద పులి ప్రస్తుతం విశాఖ జూలోని రెస్క్యూ సెంటర్లో సురక్షితంగా ఉంది. గత 28 గంటలుగా వైద్య పర్యవేక్షణలో ఉన్న పులికి మత్తు వదలడంతో ఆరోగ్యంగా ఉందని అంటున్నారు అధికారులు. అయితే బోన్లో బంధించడంతో పులి అత్యంత ఉగ్రంగా ప్రవర్తిస్తోందని, ఆహారం ఇచ్చే సిబ్బందిని చూసి గర్జిస్తోంది అంటున్నారు అధికారులు. మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన ఈ పులి కోసం అధికారులు మనుషుల సంచారం లేని సహజ వాతావరణాన్ని కల్పించారు యానిమల్ రెస్క్యూ సెంటర్ అధికారులు. సుమారు 45 రోజుల పరిశీలన అనంతరం పులిని తిరిగి అడవిలోకి వదిలేనున్నారు. రాజమండ్రిలో పట్టుబడిన పెద్ద పులి ప్రస్తుతం విశాఖ జూలోని రెస్క్యూ సెంటర్లో సురక్షితంగా ఉంది. గత 28 గంటలుగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న పులికి మత్తు వదలడంతో ఆరోగ్యంగా ఉంది అంటూ అధికారులు తెలుపుతున్నారు. అయితే బోనులో బంధించడంతో పులి అత్యంత ఉగ్రంగా ప్రవర్తిస్తోందని, ఆహారం ఇచ్చే సిబ్బందిని చూసి గర్జిస్తోంది అంటున్నారు అధికారులు. ఇటు మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిన ఈ పులి కోసం అధికారులు మనుషుల సంచారం లేని సహజ వాతావరణాన్ని కల్పించారు యానిమల్ రెస్క్యూ సెంటర్ అధికారులు. సుమారు 45 రోజుల పరిశీలన అనంతరం పులిని తిరిగి అడవిలో వదిలేనున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజమండ్రి జిల్లాకు సంబంధించి పట్టుబడినటువంటి పెద్ద పులి ప్రస్తుతం విశాఖ జూకి చేరుకుంది. నిన్న ఉదయం దాదాపుగా 8 గంటల సమయంలో విశాఖ జూకి అయితే ఈ పెద్ద పులిని తీసుకొచ్చారు. ఇంచుమించుగా ఇప్పటికీ 28 గంటలు గడుస్తుంది. పెద్ద పులి ఆరోగ్యపరంగా చూస్తే పూర్తి ఆరోగ్యంగా ఉంది అని జూ అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 షాట్స్ మత్తు ఇంజెక్షన్స్ పెద్ద పులికి తగిలినటువంటి నేపథ్యంలో పెద్ద పులిని అంటే ముందుగా రాజమండ్రిలోనే ఇంచుమించుగా అర్ధరాత్రి వరకు అక్కడ ఉంచారు. ఆ మత్తు వదిలిన తర్వాత ఎందుకంటే సహజంగా సింగిల్ షాట్కే పెద్ద పులికి ఈ మత్తు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒకేసారి అది మిస్ అవ్వకుండా ఉండడానికి డబుల్ షాట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి ఎక్కువగా మత్తు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మత్తు వదిలిన తర్వాత ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో వైద్యుల పర్యవేక్షణలోనే అటు రాజమండ్రిలో ఉంచి తర్వాత తెల్లవారుజామున బయలుదేరి విశాఖకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జూకు సంబంధించినటువంటి వైద్యులతో పాటుగా స్పెషలిస్టులు ఆ జూలో ఉన్నటువంటి పెద్ద పులిని పూర్తి స్థాయి పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య అయితే లేదు. పెడుతున్నటువంటి ఫీడింగ్ లో కానీ వాళ్ళు పెడుతున్న ఫుడ్ కూడా అది చాలా యాక్టివ్ గా తీసుకుంటుంది. కొంత అగ్రెసివ్ గా ఉంది పులి. ఎందుకంటే బోన్ లో బంధించిన తర్వాత అక్కడ తీసుకుని వచ్చి ఒక్కసారిగా ఆ జూలో ఉన్నటువంటి ఒక స్పెషల్ బోన్ లో దాన్ని రిలీజ్ చేశారు. బోన్ లో అటు ఇటు తిరుగుతూ చాలా చలాకీగా కనిపించింది. ఎక్కడ ఎలాంటి అనారోగ్య సమస్య కానీ కొంత ఇన్యాక్టివ్ గా ఉండడం కానీ కనిపించకపోవడంతో జూ అధికారులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి కొన్ని నామ్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ పులికి మత్తు ఎక్కువ ఇచ్చినా కూడా తన అనారోగ్య పరిస్థితి బాగోకపోయినా, ముఖ్యంగా చూస్తే పులికి ఏదైనా జరిగినా కూడా జాతీయ స్థాయిలో దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ జూలో ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి కంటిన్యూగా ఆహారం అయితే అందిస్తూ ఉన్నారు. ఆరోగ్య పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. ముఖ్యంగా చూస్తే 45 రోజుల పాటు పెద్ద పులి విశాఖ ముఖ్య యానిమల్ రెస్క్యూ సెంటర్ లోనే ఉంటుంది. ఇక్కడ అది అడవి ప్రాంతానికి అలవాటు పడే వరకు ఇక్కడ ఉంచుతారనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇంచుమించుగా 30 నుంచి 45 రోజుల పాటు ఇక్కడే ఉంచి ప్రజలు ఎవరు వెళ్లకుండా, జనాలు ఎవరు అటువైపు చూడకుండా ఉండాలి. పూర్తిగా ఇది నా అడవి అనే ధైర్యం ఆ పులికి రావాలి. అలా వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి భయం లేకుండా
నుంచి వచ్చినటువంటి పెద్ద పులిగా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు దీన్ని ఎక్కడ విడిచిపెట్టాలి అనేది కూడా ఆలోచన అయితే చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది పెద్ద పులికి లేనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు స్పెషల్ గా వైద్యులతో ఈ పులికి సంబంధించి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నటువంటి నేపథ్యంలో నీరసంగా ఉంటుందా లేదా అనీజీగా ఉంటుందా, ఫుడ్ కంటిన్యూగా తింటుందా, ఫుడ్ ఇచ్చినప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటుందా అనేది ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వారం రోజుల్లో దీని పూర్తి కండిషన్ తెలిసే అవకాశం అయితే ఉంది. నిరంతరం 2-3 రోజులు ఒకసారి స్పెషల్ టీమ్స్ దీనికి వచ్చి పర్యవేక్షణ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి క్యూరేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30 నుంచి 45 రోజులు మాత్రం ఖచ్చితంగా విశాఖ ఈ యానిమల్ రెస్క్యూ సెంటర్ లోనే ఈ పెద్ద పుల్ని ఇస్తారు. తర్వాత పెద్ద పుల్ని అడవిలో వదిలే అవకాశం కనిపిస్తుంది. వైల్డ్ గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అది జనాలు చూస్తే ఒక్కసారిగా భయపడుతూ అటు ఇటు కంగారు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయి నుంచి ధైర్యంగా అడవిలో ఏ విధంగా అయితే పులి రాజులాగా తిరుగుతుందో అదే విధంగా ఉండేలాగా దీన్ని ఇక్కడ దాని మానసిక స్థితిని సరైందని తెలుసుకున్న తర్వాత తీసుకెళ్లి అడవిలో వదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ కోణంలో ప్రస్తుతం అయితే జూ అధికారులు అన్నింటినీ సెటరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న అయితే రాజు, ఇప్పటికే చూసుకుంటే మత్తు వదిలిన తర్వాత పులి కొంచెం అగ్రెసివ్ గా ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే అదే కేర్ సెంటర్ లో ఉండడానికి ఇటు అధికారులు దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఇంచుమించుగా 15 రోజుల పాటు పులి అడవిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో అది తిరిగినటువంటి అయితే ఉంది. కానీ మహారాష్ట్ర నుంచి అడవి ప్రాంతాల్లో వివిధ ప్రదేశాలను తిరుగుతూ ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంచుమించుగా అది అడవిలో నుంచి తప్పుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అది 15 రోజులతో పాటు ఇంచుమించు ఒక నెల రోజుల పైనే జనావాసాల్లో తిరుగుతున్నటువంటిది అంట. తన అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చింది కాబట్టి జనాలు చూస్తే, ఎందుకంటే పులికి ఒక నేచర్ ఉంటుంది, 4 కాళ్లతో ఉన్నటువంటి వాటిని మాత్రమే వేటాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషి 2 కాళ్ళ మీద నిలబడి నడుస్తూ ఉంటాడు కాబట్టి దానికి వింతగా కనిపిస్తూ ఉంటారు. దాడి చేయడానికంటే ముందు పులిలో ఒక భయం ఏర్పడుతుంది అనేది అంటే క్యూరేటర్స్ కానీ పులుల మీద పరిశోధన చేసేటటువంటి వాళ్ళు కానీ చెప్పేటటువంటి మాట. ఏదైతే 4 కాళ్ళతో తన ముందు కనిపిస్తూ ఉంటుందో వాటి మీద మాత్రమే అటాక్ చేస్తుంటారు. మనం చూడొచ్చు ఇంచుమించుగా ఈ జరిగినటువంటి 15-20 రోజుల్లో కూడా అది ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ రాత్రి సమయంలో పులి వేటాడుతూ ఉంది. పశువుల్ని వేటాడింది, ఆవుల్ని వేటాడింది, కానీ ఎక్కడా కూడా మనుషుల మీదకి వెళ్ళినటువంటిది అయితే లేదు. ఆ సమయంలో ఖచ్చితంగా మనుషులు చూస్తే భయపడుతుంది. ఆ భయమే ఇప్పుడు అగ్రెసివ్ గా మారడానికైతే పరిస్థితులు మారాయనేది ఇక్కడ ఉన్నటువంటి క్యూరేటర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మనుషులు చూసి భయపడినటువంటి పులి అడవిలో అది ఎలాంటి భయం లేకుండా తిరిగే వరకు కూడా తిరిగే ఆలోచన దాని మైండ్ సెట్ కి రావాలి. అప్పటి వరకు ఇది మా ఆధీనంలోనే ఉంటుంది, మా పర్యవేక్షణలో ఉంటుంది అనేది జూ అధికారులు అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా యానిమల్ రెస్క్యూ సెంటర్ లో 30 నుంచి 45 రోజుల పాటు ఆ పరిస్థితులు దానికి అలవాటు అయ్యేలాగా ఉంచి అక్కడ ఆ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తారు. దానికి అనుగుణంగానే మొత్తం నెట్ అంతా కూడా వేసేసి పులి బయటికి రాకుండా ప్లస్ అడవిలోనే తిరుగుతున్న ఫీలింగ్ దానికి వచ్చేలాగా ఒక ప్రదేశాన్ని సెట్ చేసి ప్రస్తుతం అయితే యానిమల్ రెస్క్యూ సెంటర్ అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అడవికి అలవాటు పడిందని తెలుసుకున్న తర్వాత అధికారులు అనుమతితో దీన్ని తీసుకెళ్లి ఆ అడవిలో వదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఓకే, థ్యాంక్ యూ రాజు. Push!